మా నాన్నగారు మాకు నేర్పారండి. మేము చిన్నపిల్లలం 5 ఏళ్ళు, 7 ఏళ్ళు, 9 ఏళ్ళు మా అన్నదమ్ములు ముగ్గురు ఉన్నప్పుడు మా ముగ్గురిని తీసుకుని తెల్లవారుజామున 4:30, 5ంటికి మా నాన్నగారు పొలం తీసుకెళ్ళిపోతూ ఉండేవారండి మాతో పని చేయించడానికి, ఆ చిన్న చిన్న కలుపులు తీయటానికి వాటికి. అంటే మా వయసుకు తగిన పనులు మేము చేసేవాళ్ళం అండి. అలా ఆయన ఎప్పుడైతే ఆ బ్రహ్మముహూర్తంలో అది చదివి అంత గొప్పగా ఉందన్నారో అక్కడి నుంచి ఎందుకు అసలు ఇదంతా వచ్చిందండి? అనురాగ దేవత అనే సినిమాకి మేము సినిమా స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు మీ దగ్గర ఒక కథ ఉందంట కదా అని ఎవరైతే ఉందని టిఎల్వి ప్రసాద్ గారు చెప్పారండి. తాతినేని వారి అబ్బాయి వారు చెప్పారు. ఆ కథ మేము వింటామని అప్పుడు చెప్పారండి ఆయన. నేను చెప్తాను అన్నగారంటే ఒకసారి పిలిస్తే తెల్లవారుజామున వెళ్ళి ఆ కథ చెప్పడం జరిగిందండి. అది కూడా విచిత్రం అండి. ఆయన ఎన్నింటికి రమ్మన్నారు? ముందు 4ంటికి రమ్మన్నారు. 4ంటికి అనగానే నేను అటు ఇటు వస్తున్నాను. దర్శనం రైట్ 6 o'clock రండి అన్నారు మళ్ళీ. అంటే ఒక 2 గంటలు నా కోసం ఇచ్చారు. ఎక్కడ నేను వెళ్ళలేను అని అన్నగారు ఇంటి వెనకాల నవభారత్ బాబు గారి ఆఫీసు ఉంటే అందులో పడుకుని అంతగా అవసరమైతే గోడ దూకేని వెళ్ళిపోవచ్చు, గోడే అడ్డం ఆ ఇంటికి అలా వెళ్ళిపోవచ్చు అని భావించి అక్కడ పడుకుని పొద్దున్నే వెళితే ఆ కథని ఓకే చేయటమే కాదండి, ఆయన గొప్పతనం క్లైమాక్స్ని ఆయన చేసింది వారికి నచ్చల. కానీ ఒక చిన్న పిల్లాడు, నిన్నగాక మొన్న ఇండస్ట్రీకి వచ్చిన పిల్లాడు, ఇన్ని వందల సినిమాలు చేసిన, దర్శకత్వం వహించిన, రచించిన, నటించిన ఒక మహానుభావుడితో ఆర్గ్యుమెంట్ చేస్తున్నప్పుడు నేను చెప్తాంది కరెక్టు అన్నప్పుడు వారికి ఎంత కోపం రావాలి. కరెక్ట్గా అప్పుడే విజయ పూర్ణచంద్ర వారు వచ్చారండి. విజయ డిస్ట్రిబ్యూషన్ పూర్ణచంద్ర. ఏంటి రామారావు అన్నాడు. చూడండి పిల్లవాడు చెప్తే వినడు అని చెప్పు అంటే నేను విషయం చెప్పాను. అప్పుడు ఆయన అతను చెప్తాందే కరెక్టు రామారావు, ఆ ఎండింగే కరెక్ట్ అని. ఒకసారి నా ఇంకా అలా చూసి ఆయన ఇంక చూసి, పెద్దవారు మీరు అదే చెప్తున్నారు, పిల్లవాడు అతను అదే చెప్తున్నాడు అని ఆయన మీకు గుర్తుండుంటే ఆయన రూమ్లో పక్కన ఒక దివానంలాగా ఉంటుందండి. ఒక చైరు, అన్నగారి చైరు ఉంటుంది. ఇక్కడ కూర్చుని మాట్లాడి నమస్కారం పెట్టి వచ్చేస్తూ ఉంటామండి. మీకు పడుకుని రాయటం అలవాటు అట కదా, రావుగోపాలరావు గారు చెప్పారు. ఈ దివానం మీద మీరు పడుకుని రాయండి, మేము బయట కూర్చుంటాం. చూడండి ఆయన రూమ్లో నుంచి అసలు ఎవరైనా ఊహించగలరండి ఇలాంటి క్యారెక్టర్ని ప్రపంచంలో? ఆయన రూములో ఉంచి బయట కూర్చుని ఆయన రూములో కొత్త రచయితని, నిన్నగాక మొన్న పుట్టిన రచయితని తన దివానం మీద పడుకుని రాయమని అవకాశం ఇచ్చి స్క్రిప్ట్ చదవగానే అద్భుతం అని మెచ్చుకున్నారు. అంటే ఇలా వెళ్తా అంటే ఆయన దగ్గర ఉన్న గొప్పతనం అదేనండి. సింహం నవ్వింది మీరు చేయొద్దు అన్నగారు అన్న నేను చెప్పే కదా ధైర్యంగా. నాకు ఆయన దైవంలాగా ఉంటే భక్తుడు దేవుడికి మనం ఏమైనా చెప్పుకుంటామండి. దేవుడి దగ్గర మనం భయం ఏముంది? అయ్యా నాకు ఇది కావాలి అని దేవుడు నిర్మోహటంగా అడుగుతాం కదా. అలా ఒక దైవస్వరూపుడు కాబట్టి అలా నిర్మోహటంగా అడుగుతూ ఉండేవాళ్ళం అండి. అలా చెప్పాను నేను. సింహం నవీన్ మీరు చేయొద్దు అన్నగారు. ఏమి అన్న, ఇది బఫూనరీ లాగా ఉందన్నగారు. మేము చాలా చేసాం కదా కామెడీలోని, టక్ 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 ఆయన చేసిన కామెడీలన్నీ చెప్పారు. అది వేరు అన్నగారు, అప్పుడు మీరు బొబ్బిలి పులి చేయలేదు, కొండవీటి సింహం చేయలేదు అని ఆ సినిమాలో చెప్పారండి. అయినా వారు విన్న. కానీ సినిమా మేమే రాసామండి. తెలుసు ముందే అన్నగారితో అసలు దెబ్బ తినకూడదు అని ఎంతో మనస్ఫూర్తిగా కోరుకుని ఆయన సినిమాలు పనిచేసిన మేము ఆ సినిమా దెబ్బతిందా. కరెక్ట్గా రిలీజ్ అయిన దెబ్బతినగానే ఆయన ఉయ్యూరు, అప్పుడు నేను తిరుగుతూ ఉండేవాడిని అండి. ఉయ్యూరు మద్రాసు తిరుగుతూ ఉండేవాడు. షటిల్ సర్వీస్ అంటారు దాన్ని. తిరుగుతూ ఉండేవాడు. అలా చెప్పారండి.